Hello. Good morning, sir. Am I audible? Am I వినపడుతుందా? Yes, sir. Yes, sir. It's audible, Yeah. sir. Okay. ఏమన్నా నిన్న ఎవరికైనా ఫోన్స్ వచ్చినాయా డిపార్ట్మెంట్ నుండి? No, sir. అదే రాని వాళ్ళకి వచ్చి ఉంటది. రామకృష్ణన్ రాజు ఎవరమ్మా ఇతను? చెప్పండి, అన్మ్యూట్ ఇవ్వండి ఒకసారి. రామకృష్ణరాజు. చెప్పండి సార్. రూల్ నెంబర్ పెట్టినాను ఒకసారి. పెట్టాను సార్, మళ్ళీ మార్చాం. ఒకసారి ట్రై చేయండి, పేరు వస్తుంది. సార్ మాకు 3-2 ఎగ్జామ్స్ ఏమైనా అప్డేట్ వచ్చిందా సార్? ఇంకా ఏం రాలేదమ్మా. నాకు తెలిసి ఓన్లీ ఫైనల్ ఇయర్ ఒకటే పెట్టచ్చు. మరి మా 3-2 సర్టిఫికేట్ వస్తుందా సార్, లేకపోతే ఇలా కరోనాలో అలా కాదు. 3-2 ఏం చేస్తాడంటే స్పెషల్ కేసు కింద మళ్ళీ ఎగ్జామ్స్ పెడతాడు మీకు. ఇప్పుడు సప్లిమెంటరీ ఆగిపోయిన వాళ్ళకి ఎలా అయితే సప్లిమెంటరీ పెడుతున్నాడో సార్ అలా పెట్టచ్చు.
ఓకే సార్. ఆన్లైన్ పెడతాడా సార్? ఏమా ఆన్లైన్ పెడతాడా సార్? ఆన్లైన్ ఉండదు, కాలేజీకి వచ్చే రాయాలి. అది ఎలా ఏంటనేది ఇంకా తెలియలేదు. సార్ మన టెక్స్ట్ బుక్ పేరెంట్స్ ఏంటది? తీసేమన్నాను సార్, ఎందుకు సార్ ఎగ్జామ్స్ మళ్ళీ? ఓకే చెప్తానమ్మా. నా చేతిలో ఉంటుంది రా. ఏమో సార్ మీరు చెప్తే తీసేస్తారేమో అభిమానం సార్. నా చేతిలో అంత అవకాశం ఉంటే ఫస్ట్ అలా రికార్డ్ అవుతుంది. ఓకే అది కాదు సార్, వెంటనే పెట్టేస్తే సెమ్ అయిన తర్వాత అందరూ కొంచెం పాస్ అవడానికి, కొంచెం మార్క్స్ రావడానికి స్కోప్ ఉంటుంది సార్. ఇలా ఇంత గ్యాప్ వచ్చి మళ్ళీ 4-1 జరిగిన తర్వాత పెడితే కష్టం సార్. మళ్ళీ ఆ బుక్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి చూసుకోవాలి. యాక్చువల్గా ఏంటంటే ఎగ్జామ్స్ లేకుండా అయితే అవ్వదు, కానీ మేబీ ఏదో నేను అనుకుంటున్నట్టు ఇలాగ ఎలా అయితే మీకు సప్లై పెడుతున్నాడో అలా ఏమైనా పెట్టచ్చు. సార్ మన టెక్స్ట్ బుక్ పేరు చెప్పండి సార్, దొరకట్లేదు టెక్స్ట్ బుక్. ఆపరా బాబు నువ్వా సార్? ఈ బాలుగడు ఖర్చు చేసేలా ఉన్నాడు సార్. బాలువా? అరే కాదు కానీ అవును మొత్తం సార్, అందరు అవును సార్. రావట్లేదు కదా, ఒకసారి మీ ఊళ్ళకి చెప్పలేపారా? సార్ మొత్తం అందరికి కాల్ చేసి కొంతమంది కాల్ లిస్ట్ చేయట్లేదు సార్. నిన్న ఫోన్లు చేయించాను, మరి రాని వాళ్ళకి వచ్చినాయో లేవో ఫోన్స్ తెలీదు. సార్ క్లాసులు కంటిన్యూస్ గా పెట్టండి సార్, ఆఫ్టర్నూన్ కాకుండా. అంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ 1 hour కావాలా సార్ కంటిన్యూస్ గా. గ్యాప్ తీసుకుంటే గ్యాప్ ఎందుకు తీసుకోవాల్సి వస్తుందంటే ఈ క్లాసులు అరేంజ్ చేసుకోవడానికి, సెట్ చేసుకోవడానికి టైం పడుతుంది అమ్మా. ఓకే సార్. అందుకు ఓకే క్లాస్లోకి వెళ్ళిపోదా? టైం కూడా స్టార్ట్ అయింది కదా. స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. మిగతా వాళ్ళందరూ మ్యూట్ అయిపోండి అమ్మా. రైట్. ఓకే 34 పార్టిసిపెంట్స్ వచ్చారు, వెరీ గుడ్. ఇంకా పెరగాలి. రైట్. So we are talking about rapid prototyping. That is what we have. One of the techniques in rapid prototyping is additive manufacturing. So additive manufacturing is our syllabus. I mean, is our subject that we are going to know in this for final year. Anyway, you all know what is the what is a prototype and what is rapid prototyping. In rapid prototyping, what are the types? Any kuda mana earlier class lo chusam. సో లాస్ట్ క్లాస్ మనం చూసింది ఏంటంటే స్టీరియోలిథోగ్రఫీ. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లిక్విడ్ టైప్ additive manufacturing process. Why? Because here in this stereolithography apparatus we are using liquid polymers. ఓకే, ఫోటోపాలిమర్స్ ని మనం యూజ్ చేస్తున్నాం. ఈ ఫోటోపాలిమర్స్ అనేవి ఏంటంటే మనకి ఎప్పుడైతే లైట్ సోర్స్ ఆర్ యూవి రేడియేషన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రేస్, ఓకే, లైట్ సోర్స్ ని యూజ్ చేసి, అంటే లైట్ సోర్స్ లో ఉన్న ఫోటాన్ ఎనర్జీస్ ని యూజ్ చేసి బాండింగ్ అనేది ఫామ్ అవుతుంది. దట్స్ వై ఇట్ ఈస్ నోన్ యాజ్ పాలిమర్స్ అంటారు వీటిని. అందుకనే మనం ఈ ఎస్ఎల్ఏ లైక్ స్టీరియోలిథోగ్రఫీ అపరేటర్స్ లో లేజర్ బీమ్ ని యూజ్ చేస్తాం. ఓకే, యూవి రేడియేషన్ దాన్ని యూజ్ చేసి ఈ లిక్విడ్ రెజిన్ ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో దట్ ఈస్ వాట్ యూ కాల్డ్ ఈస్ వ్యాట్ అపరేటర్స్. వ్యాట్ పొలిమరైజేషన్ అని కూడా అంటారు, వ్యాట్ ఫోటో పొలిమరైజేషన్. ఓకే, దాంట్లో ఏం చేస్తారంటే ఈ రెజిన్ ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో దాని మీదకి లేజర్ లైట్ ని ఫోకస్ చేస్తారు. ఎలాగా? మనకు కావలసిన షేప్ ఏదైతే మనం ముందు డిజైన్ చేసుకుంటామో, మోడలింగ్ చేసుకుంటామో ఆ షేప్ లో ఈ లేజర్ లైట్ అనేది రొటేట్ అవుతా ఉంటది. సో రొటేట్ అయినప్పుడు లేయర్ బై లేయర్ ప్రాసెస్ అంటారు దీన్ని. అంటే ఒక లేయర్ అయిన తర్వాత అది డౌన్ అయ్యి ఇంకో లేయర్ వస్తుంది.
సో దట్ ఈస్ వాట్ యూ కాల్డ్ స్టీరియోలిథోగ్రఫీ. సో హియర్ చూడండి, ఈ స్లైడ్ లో చూడండి, stereolithography is an additive manufacturing process using a vat of liquid. Vat of means that is a portion, some portion of liquids. UV curable photopolymers అంటారు వీటిని. ఏమంటున్నాను? UV curable photopolymer resin. ఓకే, వీటినే మనం మెటీరియల్ కింద యూజ్ చేస్తాం ఈ స్టీరియోలిథోగ్రఫీలో. అండ్ UV లేజర్ టు బిల్డ్ పార్ట్స్ ఏ లేయర్ ఎట్ ఏ టైమ్. ఓకే, సో ఏంటంటే పార్ట్స్ ని ఒక్కొక్క లేయర్ కింద మనం చేస్తూ ఉంటాం. అదే మీకు కింద చెప్పినట్టు ఒక లేయర్ ఫామ్ అయిన తర్వాత దాన్ని కొంచెం డౌన్ చేసుకుంటే ఇంకో లేయర్ దాని మీద ఫామ్ అవుతుంది. సో ఇది దిస్ ఇస్ ద ప్రాసెస్. యాక్చువల్లీ వీ హ్యావ్ సీన్ ఇన్ అవర్ ఎర్లియర్ క్లాసెస్ సమ్ వీడియోస్ ఆల్సో. సో one each layer, the laser beam traces a part cross section pattern on the surface of the liquid resin. Exposure to the UV laser light cures or solidifies the pattern traced on the resin and adheres it to the layer. జనరల్ గా ఏంటంటే ఈ ఫోటోపాలిమర్స్ అన్ని కూడా ఎప్పుడైతే యూవీ లైట్ అవుతుంది దాని మీద పడుతుందో అది ఏమవుతుందంటే దాంట్లో ఉన్న ఫోటాన్ ఎనర్జీని తీసుకొని బాండింగ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, ఈ బాండింగ్స్ అనేది ఒక లేయర్ కింద ఫామ్ అయ్యి సాలిడిఫై అవుతా ఉంటాయి. దీన్ని మనం లేయర్ బై లేయర్ కింద మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకున్నాం. జనరల్ గా దీస్ ఆర్ సమ్ హైలైట్ పాయింట్స్ ఆఫ్ స్టీరియోలిథోగ్రఫీ. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఆర్పి టెక్నిక్. లాస్ట్ క్లాస్ లో చెప్పాను, స్టీరియోలిథోగ్రఫీ ఈస్ ద ఫస్ట్ ఆర్పి టెక్నిక్ అండ్ ఈస్ స్టిల్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్. జనరల్ గా దీన్నే మన 1980s లోనే దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటి నుంచి కూడా దీన్ని ఈ రోజుకి కూడా ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. ఓకే, తర్వాత ఇన్ఎక్స్పెన్సివ్ కంపేర్ టు అదర్ టెక్నిక్స్, ఎందుకంటే పాలిమర్స్ కొంచెం కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది. అలాగే ఇందులో యూజ్ చేసే లేజర్ బీమ్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం తక్కువ రేట్ ఉండడం వల్ల మిగతా కంపేర్ టు అదర్ ఎడిటివ్, ఐ మీన్ ఈజ్ టోటల్లీ నాట్ లో కాస్ట్ కంపేర్ టు అదర్ టెక్నిక్స్. ఓకే, నెక్స్ట్ వన్ నన్ను మీరు మ్యూట్ చేసుకోవాలి. 327 రైట్. సో యూజెస్ లైట్ సెన్సిటివ్ లిక్విడ్ పాలిమర్స్. అంటే ఇందులో ఎలా అయితే అడ్వాంటేజెస్ ఉన్నాయో సమ్ డ్రాబ్యాక్స్ ఆల్సో ఆర్ దేర్. ఓకే, అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇవేంటంటే లైట్ సెన్సిటివ్ లిక్విడ్ పాలిమర్స్ అని అంటాం, దాన్ని మనం ఫోటో పాలిమర్స్ అంటాం. ఓకే, దీన్ని ఈ ప్రాసెస్ ఏదైతే మనకి లైట్ పడి సొలిడిఫై అవుతుందో ఈ ప్రాసెస్ ని మనం ఫోటో పొలిమరైజేషన్ అంటాం. పొలిమరైజేషన్ ఈస్ డిఫరెంట్, ఫోటో పొలిమరైజేషన్ ఈస్ డిఫరెంట్. ఓకే, సో దీంట్లో కొన్ని డ్రాబ్యాక్స్ వచ్చేటప్పటికి ఏంటి, ఇట్ రిక్వైర్స్ పోస్ట్ క్యూరింగ్ సిన్స్ లేజర్ ఇట్ నాట్ ఫుల్ హై ఎనఫ్ టు పవర్ టు కంప్లీట్. వై? బికాస్ జనరల్ గా లేజర్ అనేది ఏంటంటే చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉంటుంది. ఇలా మూవ్ అయినప్పుడు కొన్ని ఏరియాస్ లో సరిగ్గా క్యూరింగ్ సరిగ్గా జరగకపోవచ్చు. ఈ క్యూరింగ్ సరిగ్గా జరగకపోతే ఏమవుతాయి, అక్కడ వాయిడ్స్ ఫామ్ అవుతాయి. వాయిడ్స్ విల్ లీడ్స్ టు ద డ్యామేజ్ ఆఫ్ ద ప్రొడక్ట్. సో దట్స్ వై దీనికి పోస్ట్ క్యూరింగ్ అనేది కంపల్సరీ కావాలి. పోస్ట్ క్యూరింగ్ అంటే ఏంటంటే హోల్ పార్ట్ మనం తయారు చేస్తాం. 327 ఎవరమ్మా? 18-327. మీరు మ్యూట్ చేసుకోండి. రైట్, ఓకే. సో ఇలాగా పోస్ట్ క్యూరింగ్ అంటే ఏం లేదు, జస్ట్ ఏం చేస్తారంటే ఎప్పుడైతే మనం పార్ట్ తయారు చేశాక ఆ పార్ట్ ని ఏం చేస్తారంటే ఒక లైట్ ఎమిటెడ్ బాక్స్ లోకి ప్లేస్ చేస్తారు. ఈ లైట్ ఎమిటెడ్ బాక్స్ ఏం చేస్తుంది అంటే టోటల్ యూవీ రేడియేషన్ ని ఆ పార్ట్ మీదకి ఇంప్లాంట్ చేస్తాయి. ఇలా ఇంప్లాంట్ చేసినప్పుడు ఎక్కడైనా క్యూరింగ్ అనేది సరిగ్గా జరగకపోతే ఆ వాయిడ్స్ అన్నిటిని మళ్ళీ ఫిల్ చేయడానికి యూజ్ అవుతుంది. పోస్ట్ క్యూరింగ్ అనేది కంపల్సరీ కావాలి దీనికి. సో దట్ ఈస్ వన్ డ్రాబ్యాక్. అనదర్ లాంగ్ టర్మ్ క్యూరింగ్. లాంగ్ టర్మ్ మీన్స్ ఇట్ టేక్స్ మచ్ టైం, ఐ మీన్ ఎక్కువ టైం తీసుకుంటది కొంచెం లేయర్ బై లేయర్ ఇది క్యూర్ చేయడానికి దానికి కూడా. అలాగే పార్ట్స్ ఆర్ క్వైట్ బ్రిటిల్ అండ్ హ్యావ్ ఏ టాక్టీ సర్ఫేస్. సో జనరల్ గా ఏంటంటే ఈ బ్రిటిల్ ఐ మీన్ బ్రిటిల్నెస్ ఉంటుంది వీటికి. సో బ్రిటిల్నెస్ ఉంటుంది, ఆటోమేటిక్ గా హార్డ్నెస్ ఉంటుంది, కానీ మనకి ఏమవుతుంది అంటే ఒక్కోసారి దట్ మే లీడ్స్ టు సమ్ డ్యామేజెస్. ఈజీలీ డ్యామేజ్ అవడానికి దానికి అవకాశం ఎక్కువ ఉంటుంది బ్రిటిల్నెస్ ఉంటే. అలాగే సపోర్ట్ స్ట్రక్చర్స్ ఆర్ టిపికల్లీ రిక్వైర్డ్. డెఫినెట్లీ దీనికి సపోర్ట్ స్ట్రక్చర్స్ ఉండాలంటే ఈవెన్ దో ద బెడ్ ఈస్ దేర్ టు సపోర్ట్ ద హోల్ పార్ట్, కొన్ని సపోర్ట్ స్ట్రక్చర్స్ కావాలి. దేనికి సపోర్ట్ స్ట్రక్చర్స్ అంటే కొంచెం ఇర్రెగ్యులర్ షేప్స్ కానీ ఇంట్రికేట్ షేప్స్ కానీ ఇవి ఉన్నప్పుడు
దాన్ని సపోర్ట్ చేయడం కోసం సపోర్ట్ స్ట్రక్చర్స్ కూడా పెట్టాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఈజ్ సింపుల్. there are no milling or masking steps required. జనరల్ గా దీనికి మిల్లింగ్ అంటే పోస్ట్ క్యూరింగ్ అనేది ఒకటి ఉంటుంది తప్ప దీనికి పెద్దగా మనం మిషనింగ్ చేయాల్సిన పని ఏమీ లేదు. అలాగే అన్క్యూర్డ్ మెటీరియల్ కెన్ బి టాక్సిక్. జనరల్ గా నేను చెప్పాను కదండి, ఎప్పుడైతే క్యూరింగ్ అనేది బై యూజింగ్ లేజర్ మనం చేసామో దేర్ ఆర్ సమ్ ఆఫ్ ద పార్ట్స్ విచ్ విల్ నాట్ బి క్యూర్. సో అలాంటి పార్ట్స్ ఏమవుతాయంటే టాక్సిక్ గా మారుతాయి. దట్ ఈస్ అనదర్ డ్రాబ్యాక్. తర్వాత ప్రతి మిషన్ కి మనం ఏ మిషన్ యూజ్ చేసినా సరే దానికి కొన్ని ప్రాసెస్ పారామీటర్స్ ఉంటాయి. వాట్ ఆర్ దోస్ ప్రాసెస్ పారామీటర్స్? ఫర్ ఎగ్జాంపుల్ మన బైక్ తీసుకోండి. ఓకే, ఈ స్ప్లెండర్ బైక్ వచ్చేటప్పటికి మైలేజ్ ఎక్కువ ఇస్తుంది, అదే బుల్లెట్ తీసుకుంటే తక్కువ మైలేజ్ వస్తుంది. బోత్ ఆర్ 2 వీలర్స్, బట్ దేర్ ఆర్ డిఫరెంట్ ఇన్ దేర్ స్పెసిఫికేషన్స్. ఓకే ఓకే, అలాగా అంటే దాన్ని ఒక సిలిండర్ డయామీటర్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేర్ ఆర్ సమ్ రీజన్స్ వై ఇట్ ఈస్ గివింగ్ హై మైలేజ్, వై ఇట్ ఈస్ గివింగ్ లో మైలేజ్. ఇదేమో ఎక్కువ పవర్ ఇస్తుంది బుల్లెట్, ఇది తక్కువ పవర్ రావచ్చు. సో ఇలాగా ఏంటంటే ప్రతి మిషన్ కి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఈవెన్ దో దే బోత్ ఆర్ 2 వీలర్స్, we will specify those two wheelers by using this process parameters. సో అలాగే ప్రతి దానికి కూడా ఏ మెషిన్ మనం తీసుకున్న ప్రాసెస్ పారామీటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ప్రాసెస్ పారామీటర్స్ ఫర్ SLA యూస్ చేసినప్పుడు ద స్టార్టింగ్ మెటీరియల్స్ ఆర్ లిక్విడ్ మోనోమర్స్. దీనికి లిక్విడ్ మోనోమర్స్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ లేయర్ థిక్నెస్ అనేది అనదర్ ఇంపార్టెంట్ పారామీటర్. ఎందుకు లేయర్ థిక్నెస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే జనరల్లీ నేను ఇంత లాస్ట్ క్లాస్ లో చెప్పాను, లేయర్ థిక్నెస్ అరౌండ్ 0.025 to 0.5 దాకా ఉంటది. 0.025 to 0.5. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మరి 0.25 దగ్గర తీసుకుంటే ఏమవుతుంది, 0.5 దగ్గర తీసుకుంటే ఏమవుతుంది అంటే లేయర్ థిక్నెస్ గనక మనం తగ్గిస్తున్నాము అంటే గివ్ బెటర్ రెజల్యూషన్ అండ్ మోర్ ఇంట్రికేట్ షేప్స్, బట్ ప్రాసెసింగ్ టైమ్ ఈజ్ లాంగర్. నేను చెప్పాను కదండి లాస్ట్ క్లాస్ లో, మనం లేయర్ థిక్నెస్ కనుక తగ్గిస్తే ఏదంటే లేయర్ ఫామ్ అవుతుందో మనం తయారు చేసినప్పుడు ఆ లేయర్ థిక్నెస్ తగ్గిస్తే ఏమవుతుంది అంటే బెటర్ క్వాలిటీ వస్తుంది కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది. అదే లేయర్ థిక్నెస్ మనం ఇంక్రీజ్ చేస్తే ఓకే ప్రొడక్షన్ ఫాస్ట్ గా ఉంటుంది, బట్ దట్ ప్రొడక్షన్ అంటే టైం అనేది ఫాస్ట్ గా ఉంటది కానీ క్వాలిటీ ఈజ్ లిటిల్ బిట్ డిఫరెంట్ compared to this 0.025 mm thickness. So that's why layer thickness is another important process parameter. Next one is laser scan speeds. Typically 500 to 2500 mm per second. ఇందులో కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మనం లో స్పీడ్ లేజర్ కనుక యూజ్ చేస్తే ఏమవుతుంది, క్యూరింగ్ అనేది కరెక్ట్ గా జరిగి ఓకే పోస్ట్ క్యూరింగ్ ప్రాసెస్ అనేది తగ్గించవచ్చు, కానీ ఏమవుతుంది ఇక్కడ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే నువ్వు స్పీడ్ గా పెడితే గనక క్యూరింగ్ అనేది అన్ఈవెన్ గా జరుగుతుంది. అంటే అన్ని చోట్ల క్యూర్ అవ్వకుండా కొన్ని చోట్ల వాయిడ్స్ ఉంటాయి. ఆ వాయిడ్స్ మళ్ళీ నువ్వు క్యూర్ చేసుకోవాలంటే పోస్ట్ క్యూరింగ్ టెక్నిక్స్ యూజ్ చేయాలి. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పారామీటర్స్. అంటే ఇంకా చాలా పారామీటర్స్ ఉంటాయి. అంటే లేయర్ పవర్ కన్జంప్షన్ అని, లేకపోతే స్పేస్ ఎంత క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ ని ఇది యూజ్ చేయగలదు, లేకపోతే వాట్ ఈస్ ద డైమెన్షనల్ స్పెసిఫికేషన్స్, ఇలా చాలా రకాలు ఉన్నాయి. బట్ ద బేసిక్ థింగ్స్ బేసిక్ ప్రాసెస్ పారామీటర్స్ ఇన్ ఎనీ SLA apparatus is these two: layer thickness and laser scan. Okay, this is some important points. Like stereolithography is one of the more commonly used rapid manufacturing and rapid prototyping technologies. General ga stereolithography anede ekkuga use chestaru. It is considered to provide high accuracy and good surface finish. It involves building plastic parts a layer at a time by tracing a laser beam on the surface of the vat of liquid photopolymers. So iyanni kuda meeku already telisiniye, just I am fast ga veltanu ikkada. The photopolymers is solidified by the laser light. Once one layer is completely traced, it is lowered a small distance into the liquid and subsequently layer is traced adhere to the previous layers. Okay now, right? So alage after many such layers are traced, a complete 3D model is formed. Some specific technologies require further curing of the polymer in an oven, right? Next, some objects have overhangs or undercuts
which must be supported during the fabrication process by support structures. Already in the చెప్పాను support structures ని యూజ్ చేస్తారు ఇందులో. తర్వాత these are either manually or automatically designed and fabricated right along with the object. Support structures జనరల్ గా ముందే మనం డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే కనుక వీ కెన్ తర్వాత అయినా డిజైన్ చేసుకోవచ్చు, వాటిని మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. అలాగే ఎగ్జాక్ట్ మెటీరియల్స్, దీనికి సపోర్ట్ స్ట్రక్చర్ డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయి, ఎందుకంటే ఫోటో పాలిమర్స్ కొంచెం కాస్ట్ ఉంటాయి కాబట్టి అన్నిటికి సపోర్ట్ స్ట్రక్చర్స్ కూడా వీటిని వాడితే లాస్ అనేది వస్తుంది కాబట్టి సపోర్ట్ స్ట్రక్చర్ డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయి. తర్వాత దిస్ ఇస్ ద ప్రాసెస్ స్టీరియోలిథోగ్రఫీ, జస్ట్ డయాగ్రామ్. సి హియర్ దిస్ స్కానింగ్ సిస్టమ్, లేజర్ అనేది మనకి స్కానింగ్ సిస్టమ్ ద్వారా డైరెక్ట్ అవుతా ఉంటది. నెక్స్ట్ సపోర్ట్స్, ఇక్కడ సపోర్ట్స్ చూసారా. తర్వాత దిస్ ఈజ్ లిక్విడ్ ఫోటోపాలిమర్ రెజిన్, దెన్ దిస్ ఇస్ ప్లాట్ఫామ్. దీస్ ఆర్ ఇంపార్టెంట్ పార్ట్స్. సో వర్కింగ్ ప్రొసీజర్ కి వచ్చేటప్పటికి ఒక మూవబుల్ టేబుల్ ఉంటుంది, ఎలివేటర్ ఉంటుంది. ఇనిషియల్ ఈస్ ప్లేస్ ఎట్ ఎ పొజిషన్ జస్ట్ బిలో ద సర్ఫేస్ ఆఫ్ వ్యాట్ ఫిల్డ్ విత్ లిక్విడ్ ఫోటోపాలిమర్ రెజిన్. జనరల్ గా ఏంటంటే అప్ సైడ్ డౌన్ ఉంటుంది, పార్ట్ లేయర్ బై లేయర్. జనరల్ గా చాలా రకాలు ఉన్నాయి, ఏంటంటే కిందకి ఇలా దిగేది ఒకటి ఉంటుంది, లేకపోతే అప్ సైడ్ డౌన్ మెటీరియల్ అటాచ్ అవుతా ఇలా పైకి లిఫ్ట్ అయ్యేది కూడా ఉంటుంది. సో ఎలా అయినా సరే ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఒక లేయర్ ఫామ్ అయ్యాక ఇంకో లేయర్ ఫామ్ అవడానికి ఇది ట్రావెల్ అవుతా ఉంటుంది అప్ అండ్ డౌన్. ఓకే, సో దిస్ మెటీరియల్ హ్యాస్ ద ప్రాపర్టీ దట్ when light of the correct color strikes it turns from liquid to a solid. జనరల్ గా డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ ఉంటాయి, కలర్స్ కూడా మనకి అందుకే ఫామ్ అవుతూ ఉంటాయి కాబట్టి డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ ఉన్న లైట్స్, ఇందులో ఏదో ఒక వేవ్ లెంగ్త్ ని ఇవి మీన్ ఈ ఫోటోపాలిమర్స్ లో కూడా రకాలు ఉన్నాయి కదండి. ఈ ఫోటోపాలిమర్స్ డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ ఉన్న లైట్స్ దాని మీద పడినప్పుడు దానికి ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో, కరెక్ట్ వేవ్ లెంగ్త్ ఉన్న లైట్ స్ట్రైక్ అవుతుందో అప్పుడు అది సోలిడిఫై అవుతూ ఉంటుంది. ద మోస్ట్ కామన్ ఫోటోపాలిమర్ మెటీరియల్స్ యూజ్డ్ రిక్వైర్ an ultraviolet light, but resins that work with visible light are also utilized. ఓకే, జనరల్ గా ఏంటంటే అల్ట్రావైలెట్ లైట్ యూజ్ చేస్తారు, అదే యూవి లైట్. అలాగే కొన్ని ఏంటంటే విజిబుల్ లైట్ ని కూడా యూజ్ చేస్తారు. ద సిస్టమ్ ఈజ్ సీల్డ్ టు ప్రివెంట్ ద ఎస్కేప్ ఆఫ్ ఫ్యూమ్స్ ఫ్రమ్ ద రెజిన్. A laser bed is moved over the surface of the liquid photopolymer to trace the geometry of the cross section of the object. This causes the light to harden in areas where the laser strikes. Okay, ఇదంతా కూడా ఆల్రెడీ మనం చెప్పుకున్నదే. సో దిస్ ఈజ్ వాట్ ఇందులో థర్డ్ పాయింట్ చూడండి. Here the object is often given a final cure by bathing it in a intense light in a box resembled an oven called post curing apparatus. ఇది ఏంటంటే ప్రతి ఎస్ఎల్ టెక్నిక్ లో, స్టీరియోలిథోగ్రఫీ అపరేటస్ టెక్నిక్ లో పోస్ట్ క్యూరింగ్ అపరేటస్ కూడా కంపల్సరీ ఉంటుంది. ఎందుకు అంటే మనం యూజ్ చేసేది లేజర్ కాబట్టి, ఈ లేజర్ ఎప్పుడైతే స్ట్రైక్ అయిందో అన్ని చోట్ల సరిగ్గా క్యూర్ చేయదు కాబట్టి ఈ పోస్ట్ క్యూరింగ్ అపరేటస్ లో కంపల్సరీ మనం ఏదైతే పార్ట్ తయారు చేసాం దాన్ని ప్లేస్ చేస్తాం. ఇలా ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే అది ఫాస్ట్ గా హోమోజీనియస్ గా క్యూర్ అవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, 308. ఓకే, అంటే సరే కొంచెం స్లోగా చెప్పమంటున్నారు కానీ ఇది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మనకి జస్ట్ బ్రష్ అప్ చేస్తున్నాను. రైట్, కమింగ్ టు దిస్ నెక్స్ట్ వన్. రైట్, సో we have to talk about this photopolymers. అసలు photopolymers అంటే ఏంటి, how they are polymerization happens. There are many types of liquid photopolymers solidified by exposure to electromagnetic radiation, including wavelengths in the gamma rays, x-rays, UV and visible range or electron beam rays కూడా ఉంటాయి. సో ఇలాగ ఏంటంటే రకరకాల రేస్ ని యూజ్ చేసి మనం వీటిని క్యూర్ అనేది చేయొచ్చు. క్యూర్ మీన్స్ నథింగ్ బట్ మేకింగ్ ఇట్ ఇంటూ సాలిడ్స్. ఓకే, చాలా రకాలు ఉన్నాయి కానీ ఎక్కువగా మనం యూజ్ చేసేది యూవీ రేస్. యూవీ క్యూరబుల్ ఫోటో పాలిమర్స్ ఆర్ రెజిన్స్. ఓకే, ఏదైతే మనం ఈ యూవీ రేస్ తో ఫోటో పొలిమరైజేషన్ చేస్తామో దాన్ని మనం రెజిన్స్ అంటాం. There are a large variety of them and some may contain fillers and other chemical modifiers to meet specific chemical and mechanical requirements. The process through which photopolymers are cured is referred to as photopolymerization process. So general ga photopolymerization ante entante edaithe polymers, first of all polymer is nothing but the monomers. Okay, ఈ మోనోమర్స్ ఇవన్నీ కూడా యాడ్ అయ్యి
మనకి ఒక ఆబ్జెక్ట్ కింద ఐ మీన్ ఒక కంటిన్యూస్ చైన్ కింద ఉంటే దాన్ని మనం పాలిమర్స్ అంటాం. ఓకే, ఈ పాలిమర్స్ ఏవైతే బై యూజింగ్ లైట్ రేస్ అనేవి దాటి మీద పడినప్పుడు ఆర్ ఇట్ విల్ అబ్జర్వ్ ద ఎనర్జీ, లైట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని సొలిడిఫై అవుతాయో దాన్ని మనం ఫోటో పొలిమరైజేషన్ అంటాం. ఓకేనా. నెక్స్ట్, జనరల్ గా కాంపోజిషన్ ఆఫ్ దిస్ ఫోటో పాలిమర్స్ వచ్చేటప్పటికి 3 రకాలు ఉంటాయి. ఇందులో బైండర్స్, మోనోమర్స్, ఫోటో ఇనిషియేటర్స్ అంటారు. ఈ 3 ఇందులో ఉంటాయి. ఏ బైండర్ ఈజ్ అన్ ఇంగ్రీడియంట్ యూజ్డ్ టు బైండ్ టుగెదర్ 2 or more అదర్ మెటీరియల్స్ ఇన్ మిక్చర్స్. ఓకే, ఇట్స్ 2 ప్రిన్సిపల్ ప్రాపర్టీస్ ఆర్ ఎడిషన్ అండ్ కోహెషన్. ఓకే, ఎడిషన్ అంటే అతుకోవడం, కోహెషన్ అంటే ఒక పార్ట్ కింద తయారవడం అనమాట. ఈ బైండర్ అనేది జనరల్ గా ఏంటంటే బైండ్ చేస్తూ ఉంటది. ఓకే, అలాగే మోనోమర్స్ మీకు ఏంటంటే జనరల్లీ టైం అనేది తక్కువ ఉంది, మీకు ఒక వీడియో షేర్ చేస్తాను. ఈ కాంపోజిషన్ గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడదాం. జస్ట్ లుక్ ఎట్ దట్ వీడియో. ఈ వీడియో ఒకసారి చూడండి అమ్మా. సార్ ఆడియో రావట్లేదు. ఆడియో రావట్లేదా? నిన్న షేర్ చేసినప్పుడు వచ్చిందా? రాలేదు సార్, నిన్న కూడా సో ఆడియో రావట్లేదు అయితే. ఆడియో రావట్లేదు సార్. ఓకే, సరే ఒకసారి అయితే నేను ప్రాంప్ట్ చేస్తూ ఉంటాను చూడండి. ది ప్రాసెస్ ఆఫ్ సెలెక్టివ్లీ సొలిడిఫైయింగ్ లేయర్స్ ఆఫ్ లిక్విడ్ రెసిన్ ఇన్ ద షేప్ ఆఫ్ 3D ఆబ్జెక్ట్ యూజింగ్ రేడియేషన్ యూజువల్లీ అల్ట్రావైలెట్. వ్యాట్ పాలిమరైజేషన్ అంటాం దీన్ని. అంటే ఈ SLA ప్రాసెస్ నే మనం వ్యాట్ పాలిమరైజేషన్ అని కూడా అంటాం. ఓకే, దీంట్లో ఏంటంటే ఎపాక్సీ, అక్రిలైట్ వీటన్నిటిని కూడా ఏంటంటే బాండింగ్ చేస్తాయి అనమాట. ఫొటోస్ ఎప్పుడైతే మనకి ఇందులో ఫోటో ఇనిషియేటర్స్ అని ఉన్నాయి చూడండి, ఇక్కడ ట్రయాంగులర్ షేప్ లో, రైట్, ఇక్కడ ట్రయాంగులర్ షేప్ లో ఉన్నాయి చూసారా, అవి ఫోటో ఇనిషియేటర్స్ అంటారు. అలాగే ఈ స్మాల్ మాలిక్యూల్స్ ఎప్పుడైతే లైట్ పడుతుందో ఈ ఇనిషియేటర్స్ అన్ని కూడా ఆ ఫోటాన్స్ ని గ్రాస్ప్ చేస్తాయి. ఓకే, ఆ తర్వాత ఏమవుతుంది అంటే ఫోటాన్స్ గ్రాస్ప్ చేసి ఇటు బాండింగ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా జాయిన్ అవుతాయి. జాయిన్ అయ్యి మనకు కావాల్సిన పార్ట్ లోకి మారుతాయి. కానీ ఏమంటే కొంచెం ష్రింక్ అవుతుంది. ఎప్పుడైతే సొలిడిఫై అయ్యిందో జనరలీ ఇట్ విల్ ష్రింక్. దాన్ని సపోర్ట్ చేయడం కోసం మనం సపోర్ట్ స్ట్రక్చర్స్ ని పెడతాం. ఈ ప్రాసెస్ ఆల్రెడీ మీరు చూసారు కదా, స్టీరియోలిథోగ్రఫీ. లేజర్ అనేది మనకి పడతా ఉండి పార్ట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతా ఉంటది. ఈ ప్లాట్ఫామ్ కిందకి దిగుతూ ఉంటది. ఆ పైన ఉన్న సేపర్ బ్లేడ్ ఏంటంటే ఈ పైన ఏదైతే లేయర్ ఫామ్ అయిందో, అంటే ఒక లేయర్ ఫామ్ అయిందో దాన్ని కొంచెం సాఫ్టెన్ చేసి నెక్స్ట్ లేయర్ దాని మీద కరెక్ట్ గా అతుక్కోవడానికి ఈ స్వేపర్ బ్లేడ్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. అలాగే దీంట్లో వచ్చేటప్పటికి డైమెన్షనల్ యాక్యురసీ ఉంటుంది, స్పీడ్ ఉంటుంది, అంటే బ్యాక్ పాలిమరైజేషన్ లో చెప్తున్నాను. అలాగే ఇందులో రకాలు ఉన్నాయి. మళ్ళీ మాస్క్ ప్రొజెక్షన్స్ అంటారు దీన్ని. మాస్క్ ప్రొజెక్షన్ మీన్స్ అంటే ఏంటంటే ఇందాక మనం లేజర్ జనరల్ గా ఇట్ ఈస్ ఎ లేజర్ బీమ్, ఒక లేజర్ బీమ్ అనేదే దాని మీద అలాగా మూవ్ అవుతా ఉంది. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే డైరెక్ట్ లేజర్ బీమ్ అంతా కూడా లోపల ఏమవుతుంది అంటే కొన్ని పిక్సెల్స్ ఇప్పుడు చూడండి ఇక్కడ మన ఎలా ఉన్నాయో షేప్ ఫామ్ అవుతా ఉంటది అనమాట. ఈ పిక్సెల్స్ ని బ్లాక్ చేస్తా ఉంటది. అంటే ఒక బ్లాకర్ యూజ్ చేస్తాం. ఈ బ్లాకర్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ పిక్సెల్స్ ని బ్లాక్ చేసి మనకు కావాల్సిన షేప్ లో మాత్రమే టోటల్ లైట్ ని ఫోకస్ చేస్తాయి. అలా ఫోకస్ చేసినప్పుడు ఏమవుతుంది, షేప్ డైరెక్ట్ గా ఒక లేయర్ కింద ఫామ్ అయిపోతుంది. ఇంత ముందు దాంట్లో ఏంటి, లేజర్ బీమ్. లేజర్ బీము మిల్లిగా ఒక్కొక్క పార్ట్ ని ఇలా జాయిన్ చేసుకుంటూ వెళ్లాల్సి వచ్చేది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే డైరెక్ట్ ఫోకస్ అని అవుతుంది అనమాట. అలా దీన్ని మాస్క్ ప్రొజెక్షన్ అంటారు. ఓకే, సో ఇలా కొన్ని రకాలు ఉన్నాయి. అండ్ ఇంకొకటి
సి హియర్, ఇందులో జనరల్ గా 3 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ వెక్టర్ స్కాన్ ఆర్ పాయింట్ వైజ్ అంటారు. దీంట్లో ఏంటంటే టిపికల్ టైప్ ఆఫ్ స్టీరియో లిథోగ్రఫీ దిట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఎయిదర్ ఏ టాప్ డౌన్ ఆర్ బాటమ్ అప్ అప్రోచ్. మీకు నేను ఒక వీడియో చూపించాను. ఏమా ఫుల్ స్క్రీనా? ఫుల్ స్క్రీన్ బట్టి టైమ్ ఓన్లీ 1 minute చూపిస్తుంది ఇక్కడ రిమైనింగ్, అందుకనే కొంచెం ఫాస్ట్ గా చెప్తాను. సరే లేకపోతే రేపు చెప్దామా? ఏమా ఇంకో 10 minutes చెప్పండి సార్, పర్లేదు. అంటే వస్తుందా? ఇది క్లోజ్ అయిపోయి మళ్ళీ లాగిన్ అవుతే వచ్చేస్తుంది సార్. మళ్ళీ ఇంకో 10 minutes ఉంటుంది సార్. ఓకే ఓకే సరే అయితే. సరే ఇక్కడ చూడండి, ఇందులో మనకి జనరల్ గా 3 టైప్స్ ఉంటాయి. వెక్టర్ స్కాన్ ఆర్ పాయింట్ వైజ్ అనేది, ఇది ఎక్కువగా మనం అన్ని చోట్ల చూసేది ఏంటంటే దిస్ ఇస్ ఏ అప్ సైడ్ డౌన్ ఆర్ డౌన్ టు అప్ అనేది ఉంటది అనమాట. అంటే ఏం లేదు, ఒక ఆ టేబుల్ అనేది ఉంది కదా, ఈ డయాగ్రామ్ లో ఇక్కడ మీకు ప్లాట్ఫామ్ కనిపిస్తుంది కదా, ఈ ప్లాట్ఫామ్ అనేది కొన్ని ఏంటంటే ఇలా కిందకి డౌన్ అవుతా ఉంటాయి, కొన్ని ఏంటంటే అప్ సైడ్ డౌన్ ఉంటాయి, పైకి లిఫ్ట్ అవుతాయి కూడా ఉంటాయి అన్నమాట. ఇందులో ఒక టైప్ ఆఫ్ లేజర్ ఆర్ యూవి రేడియేషన్ అనేది ఏమవుతుంది అంటే పాయింట్ వైజ్ స్కాన్ అవుతా పడతా ఉంటుంది. ఓకేనా? దిస్ ఇస్ ఆఫెన్ కాల్డ్ ఇన్వర్టెడ్ స్టీరియోలిథోగ్రఫీ. పిక్చర్ ఈజ్ టాప్ టు బాటమ్ అని కూడా అంటారు. ఈ వీడియో ఆల్రెడీ మీరు ఇంత ముందు చూసారు. సెకండ్ వన్ మాస్క్ ప్రొజెక్షన్. నేను ఇందా చెప్పాను కదండి, ఒక మాస్క్ టైప్. దిస్ టైప్ ఆఫ్ ప్రొజెక్షన్ projects an entire layer onto the photopolymer at the same time. సేమ్ టైం అన్నాడు, సేమ్ టైం. అంటే ఒకే టైంలో టోటల్ ప్రొజెక్షన్ అన్నమాట. ఏంటంటే కొన్ని పిక్సెల్స్ ని అది బ్లాక్ చేసి, అంటే ఒక మాస్క్ లాంటిది మనం ప్లేస్ చేస్తాం. మనకి ఏ షేప్ అయితే కావాలో ఆ షేప్ లో మాత్రమే ఒక మాస్క్ లాంటిది ప్లేస్ చేస్తే ఏమవుతుంది అంటే టోటల్ లైట్ అనేది దాని మీద పడతా ఉంటది. సో అలా పడినప్పుడు అది మళ్ళీ క్యూర్ అవుతూ ఉంటది. సో దీన్ని మాస్క్ ప్రొజెక్షన్ అంటాం. దీనికి వీడియో వాల్యూమ్ రావట్లేదు అన్నారు కదా.